ఓకే రాఘవేంద్ర గారు. ఎస్ ఒక్క నిమిషం. ఎస్ సార్ ఒక్క నిమిషం. ఇందాక మన కారు మంచి రమేష్ గారు మాట్లాడుతూ ఈసీఐఆర్కి సంబంధించినటువంటి కేసుల గురించి మాట్లాడారు. సో వాస్తవంగా వారు చెప్పినట్టు ఈసీఐఆర్ కేసులు 8,851 కేసులు ఖచ్చితంగా నమోదయ్యాయి. అయితే ఇందులో కోర్టులకు వెళ్ళినటువంటి కేసులు దగ్గర 3,501 కేసులు కోర్టులో ఉన్నాయి. 2,593 కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్లు నమోదైనటువంటి పరిస్థితి. కన్విక్షన్ దగ్గరకు వచ్చేసరికి దగ్గర 56 కేసులకు సంబంధించినటువంటి వాటికి కన్విక్షన్ పడింది అనేది వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లో నేను చూస్తున్నా. సరే వారు ఏ ఆధారం తోటి వాడు మాట్లాడో నాకు తెలియదు. ఇది రాజ్యసభలో కూడా ఈ అంశం గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. 8,551 ఈసీఆర్ కేసులు నమోదైతే కోర్టుకు వెళ్ళిన కేసులు ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్ దర్యాప్తు పూర్తి చేసి ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టుల్లో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు లేదా ప్రాసిక్యూషన్ కంప్లైంట్ల సంఖ్య 2,444 వరకు ఉన్నాయని చెప్పేసి ఆమె రాజ్యసభలో చెప్పిన దానికి సంసద్ అనేటువంటి వెబ్సైట్లో పక్కాగా ఆన్సర్ ఉంది. అది కూడా నేను చూపిస్తాను. కాదు మీరు 60 అన్నారు. కాదు సార్ కాదు అంటే కంప్లైంట్ వివిధ దశల్లో ఉన్నాయి. దాంట్లో ఉన్నాయన్నమాట. అసలు ఎక్కడున్నాయి ఏంటి వివిధ దశల్లో వాళ్ళు చూపిస్తున్నారు. కేసు కాదు సార్ కాదు తీర్పులు కాదు సార్ కాదు తీర్పులు. ఎస్ ఈరోజు కాదు సార్ ఈరోజు దేశవ్యాప్తంగా కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి కాదు సార్ దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మనం వెళ్ళి చూస్తే చాలా కేసులు అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది. ఎన్నేళ్ళుగా ఉంది అది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాలు కదా ఇవన్నీ. ఎస్ రాఘవేంద్ర గారు మాట్లాడండి సార్. రాజు గారు నేను ఇప్పుడు ఈ విషయం ఒకటే చెప్తున్నట్టు 8,000 పైచుల కేసులు ఉన్నాయి అన్నారు ఈడీ గారు. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక స్టేజ్ ఉంటది. ప్రతి స్టేజ్ మీరు ఇప్పుడు చెప్పారు, డీటెయిల్ గా చెప్పారు. ప్రతి స్టేజ్ లో ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు ఏ కేసుని ఎప్పుడు పిక్ చేయాలని చెప్పేసి మనం చెప్పడం కాదు. ఈడీ వాళ్ళకి వాటి ప్రియారిటీ ఉంటది, వాటి సివియారిటీ ఉంటది. దీని ప్రకారంగా ముందుకెళ్తారన్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు వైసీపీ ప్రతినిధి కానీ వైసీపీ వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే వీళ్ళు కేవలం గుడ్డగాల్చి మొహానేసే ఒక ధోరణితోటే వీళ్ళు ముందుకెళ్తున్నారన్న విషయాన్ని వీళ్ళు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దానికి సంబంధించి ఇందాక కార్తీక్ అన్నట్టు ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఇది ఒక చిన్న భాగం మాత్రమే. అతి తొందరలో అతి పెద్ద స్కామ్ బయటికి రాబోతా ఉంది. ఏంటంటే లిక్కర్ షాప్స్ రెంటల్కి సంబంధించినవి. రాష్ట్రంలో ఉండే 3,500 లిక్కర్ షాపులకి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి